వైద్యం ఇది పేదవాడికి అందదు. పెద్దవాడికి మాత్రం వాడి ఇంటి దాకైనా వస్తుంది. గవర్నమెంట్‌లు ఎన్ని మారినా, ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్లున్నా, ఇంకెంతమంది డాక్టర్లున్నా, కొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి. కొత్త మందులు వస్తూనే ఉన్నాయి. ఎన్ని మందులు వచ్చినా పేదవాడికి మెరుగైన వైద్యం అంటే అందని ద్రాక్ష లాంటిది. ప్రైవేట్ హాస్పిటల్‌లో పోతే ఇంకెంత అప్పు చేయాలో, ఇంకెన్ని తాకట్టు పెట్టాలో తెలీదు. ఎంత తాకట్టు పెట్టినా, ఎంత అప్పు చేసినా వాడికి ఆరోగ్యం అందుతుందో, వైద్యం అందుతుందో లేదో తెలీదు. ఎందుకంటే వాడిని డబ్బులు తీసుకొచ్చేంత వరకు, మొత్తం అమ్మేసేంత వరకు ఆ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉంచుతారు. 10,00,000 దోచేస్తారు. ఇలా పేదవాడు వైద్యం అంటే భయపడుతున్నాడు. ఏదన్నా చిన్న జబ్బు చేసినా, అమ్మో! అంత అవుతుంది కదా! మన దగ్గర ఎక్కడున్నాయి? చూద్దాం, చేద్దాం, డబ్బులు చూసుకుందాం అని అలానే వాడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసి చివరికి చనిపోతున్నాడు కానీ, ఆస్పత్రికి పోతే త్వరగా నయమవుతుంది. ఎక్కువ ఖర్చవ్వదు అని అనుకోవట్లేదు. హాస్పిటల్‌కి పోతే మాత్రం ఎక్కువ ఖర్చవుతుంది. పోతే తిరిగి రాము అని భయపడుతున్నాడు. ఎందుకంత భయం? ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నొచ్చినా ప్రైవేట్ హాస్పిటల్‌కి కొమ్ము కాస్తున్నాయి. ఎవరు ఎంత సంపాదించినా ప్రభుత్వాలు వాళ్ళకి సహకరిస్తూనే ఉంటారు. ప్రభుత్వాల మాట ఎవరైతే వినరో వాళ్ళ మీద ఈడీ దాడులు అలాంటివి చేస్తారు. ప్రభుత్వాల మాట ఇని వాళ్ళకి కొంత ఫండింగ్ కానీ, షేర్స్ గాని ఇస్తే వాళ్ళని ఎల్లప్పుడూ కాపాడతారు. పేదవాడికి అన్యాయం చేస్తారు. చాలా హాస్పిటల్‌లో చిన్న రోగానికి పేదవాడు పోతే ఏదో పెద్ద సమస్య వచ్చిందని పేదవాడు అనుకోని, ఆ సమస్య ఏమి లేకపోయినా ఎన్నో టెస్ట్‌లని చాలా బిల్లులు ఎక్కువ రాసేస్తారు. ఆ బిల్లులకి ఆన్‌లైన్ పేమెంట్స్ ఉండవు. క్యాషే తీసుకుంటారు. ఆ క్యాష్ అంతా నల్లధనంలాగా మారిపోతుంది. వాళ్ళిచ్చే బిల్స్ కూడా కొన్ని ఒరిజినల్స్ ఉండవు. అన్ని హాస్పిటల్‌లో ఒకటే టాబ్లెట్ దొరకదు. ఒకటే ఫార్ములా ఉండదు. ఎవడికి ఇష్టమొచ్చిన ఫార్ములా వాడు తయారు చేస్తాడు. ఎవడికి నచ్చిన టాబ్లెట్స్ వాడిస్తాడు. ఆ మెడిసిన్‌కి రోగం తగ్గదా అంటే తగ్గుతుంది. తగ్గకుండా ఏముండదు. కానీ పెద్ద రోగమైతే మెడిసిన్ వల్ల డాక్టరే కాదు, హాస్పిటల్‌లు కూడా ఏం చేయలేవు. పెద్ద రోగమైతే టాబ్లెట్స్ యేసుకుంటే పోదు. దానికి ఆపరేషనే ఆపరేషన్ చేయాలి. ఆ ఆపరేషన్ కూడా కొన్ని వేలు చెప్తారు. ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా. ఆరోగ్యశ్రీ ఉంది కదా! ఇంకా డబ్బులెందుకివ్వాలంటే? ఆరోగ్యశ్రీ ఉంది. కానీ మేము దానికన్నా ఎక్విప్‌మెంట్స్ మంచిగా వాడతాం. ఆపరేషను కాస్త మెరుగ్గా చేత్తాం అని
ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఎక్స్‌ట్రా డబ్బులు అడిగే పరిస్థితి ఉంది ప్రైవేట్ హాస్పిటల్‌లో. ఆ ప్రైవేట్ హాస్పిటల్‌లో కూడా ఆ ఎక్స్‌ట్రా డబ్బులు కూడా ఆన్‌లైన్ పేమెంట్‌లో తీసుకోరు. క్యాష్ రూపంలో తీసుకుంటారు. వాటికి బిల్లులుండవు, ఏముండవు. అదంతా నల్ల డబ్బు రూపంలో వాళ్ళ దగ్గర మూలుగుతా ఉంటుంది. దేశంలో కరెక్ట్ రేట్ కట్టి తీసుకుంటే, ఈ ఆపరేషన్‌కింత, ఈ ఎక్విప్‌మెంట్‌ని ఇంత, ఈ మెడిసిన్‌కి ఇంత ఖర్చవుతుందని కరెక్ట్ రేట్ తీసుకొని వైద్యం ఇస్తే, వైద్యం పేదవాడికి అందుతుంది. ప్రతి హాస్పిటల్ కూడా రోగాలు కొత్తయొస్తే అది ఏం చేయలేం కానీ, ప్రతి హాస్పిటల్‌కి అందరికీ తెలుసు. రోగాలు ఎన్ని రకాలుంటాయో, ఇంకెన్ని ఎలా వస్తాయో. ఒక్కొక్క ఆపరేషన్‌కి, ఈ ఆపరేషన్‌కి ఇంత అని రేట్ ఫిక్స్ చేసి, వాళ్ళ మెడిసిన్‌కి కూడా రేట్ ఫిక్స్ చేస్తే, ఏ హాస్పిటల్‌కెళ్ళినా కరెక్ట్ వైద్యం అందుతుంది. అంతేకాని ఒక హాస్పిటల్‌లో ఒక రేటు, ఇంకో హాస్పిటల్‌లో ఇంకో రేటు ఉంటే పేదవాడికి ఎప్పుడు వైద్యం అందదు. ఎప్పుడు వాడు ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎళ్ళలేడు. ఈ హాస్పిటల్‌కి ఎళ్తే ఎంత చెప్తాడో, ఆ హాస్పిటల్‌కి ఎళ్తే ఎంత చెప్తాడో అని పేదవాడిని బదనాం చేస్తున్నారు. భయపడేలా చేస్తున్నారు. ఇంక ఊర్లో ఆర్ఎంపీ వాడు కరెక్ట్‌గా చదివాడో లేదో తెలీదు. హెడేక్‌కి సారిడాన్, జ్వరానికి పారాసెటమాల్ ఇలాంటివి ఇవ్వాలని తెలిస్తే మాత్రం వాడు ఆర్ఎంపీ అయినట్టే. ఇంకేదన్నా పెద్ద సమస్య అయినప్పుడు సిటీలో ఈ హాస్పిటల్ పో అని రికమెండేషన్ చేస్తాడు. వాడు ఆ హాస్పిటల్ నుంచి కమిషన్ తీసుకుంటాడు. మనం పోతే ఆ హాస్పిటల్ వాడు ఎక్కువ బిల్లేసి నీక నీకు గాబట్టి ఆ డాక్టర్ ద్వారా వచ్చావు కాబట్టి నీకింత బిల్లు, లేకపోతే చాలా ఎక్కువ, నువ్వు కాబట్టి తగ్గించానని ఏదేదో చెప్పేసి నీ దగ్గర నుంచి డబ్బులెక్కువ గుంజుతాడు. ఎక్కువ రోజులు నువ్వు ఆడుండేలా చేస్తాడు. ఇలా పేదవాడికి మెరుగైన వైద్యం అందదు. అందటం లేదు. అది కాక వాడి జబ్బుకి సరైన పరిష్కారం దొరకట్లేదు కూడా. ఇక్కడికి పోతే ఈడు టెస్ట్‌లన్నీ చేసి, ఒక హాస్పిటల్‌కి పోతే వాడు టెస్ట్‌లన్నీ చేసి, ఇక్కడేం తెలియట్లేదు, ఏమి లేదు, ఆ హాస్పిటల్‌కెళ్ళండి అని వేరే హాస్పిటల్‌కి రాస్తాడు. అక్కడ పోస్తే వీడు చేసిన టెస్ట్‌లన్నీ మళ్ళీ వాడు చేస్తాడు. అక్కడ చేశారు కంటే, అక్కడ చేసింది పనికిరాదు. మేము చేయాలి మళ్ళీ. మేము తెలుసుకోవాలని మళ్ళీ ఆ టెస్ట్‌లే చేసేసి డబ్బులు తీసుకుంటాడు. ఇలా ఒకే టెస్ట్‌ని 2, 3 హాస్పిటల్‌లు చేసేస్తాయి. వైద్యం అంటే అలా జరుగుతుంది. కానీ కరెక్ట్ అయిన పరిష్కారం త్వరగా ఎవరికీ దొరకట్లేదు. ఇలాంటి ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. పేదవాడికి మెరుగైన వైద్యం అందేలా చేయాలి. ఆరోగ్యశ్రీ పెట్టగానే సరికాదు. టెస్ట్‌లు ఎందుకు 2, 3 హాస్పిటల్‌లో ఒకే టెస్ట్ 2, 3 హాస్పిటల్‌లో ఎందుకు చేస్తున్నారు? ఒక పేషెంట్‌ని అన్ని హాస్పిటల్‌లు ఎందుకు తిప్పుతున్నారో తెలుసుకోవాలి.